హలో గైస్, మనం పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో జిన్ అయితే లీ యాంగ్ కోసం హాస్పిటల్కి అయితే వస్తుందన్నమాట. ఫుడ్ అనేది తీసుకొని చాలా హ్యాపీగా, కానీ వచ్చిందో లేదో కానీ అక్కడ లీ యాంగ్ ఉన్నాడు. తన నుంచి తప్పించుకోవాలని హాస్పిటల్ నుంచి ముందుగానే వెళ్ళిపోతాడు. ఇంకా తనలా బాధపడిపోతూ ఉంటుంది అన్నమాట. అలా బాధపడి అక్కడ రెస్టారెంట్కి వెళ్తుంది. ఇంకా అక్కడే మన డాటర్ సేతు అయితే ఉంటాడు. ఇంకా గుడ్డివాళ్ళగా నాటకం అనేది ఆడుతూ ఉంటాడు అన్నమాట. అక్కడ వెయిట్రెస్కి ఏవేవో ఆర్డర్స్ చెప్తాడు. ఇదంతా ఇక్కడ జిన్ అయితే చూసి, ఏంటి నువ్వు నిజంగా గుడ్డివాడవేనా అని చెప్పి అడుగుతుంది. నేను గుడ్డివాడినే, నా కళ్ళు పోయినాయి, ఒకసారి కావాలంటే నువ్వే నా స్పెట్స్ తీసి చూడు అని చెప్పి అనడంతో ఇంకా జిన్ కూడా స్పెట్ తీసి చూస్తుంది. ఇంకా కన్ను మీద బొమ్మలు అయితే వేసుకుంటాడు. ఏంట్రా ఇది అని చెప్తే, గుడ్డివాడిని అన్నాను కదా అని చెప్పి అంటాడు. ఇంకా జిన్ అయితే అవన్నీ చూసి తెగ నవ్వేస్తుంది అన్నమాట. బాగుందా అని చెప్పి ఇక్కడ సాతు అయితే అడుగుతాడు. బాగుంది అని చెప్పి తను నవ్వడంతో ఇక్కడ సేతు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే హాస్పిటల్లో మంచు అనేది తినేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా హీరోయిన్ మంచు అనేది తినేయడం ఇక్కడ మన హీరో అయితే చూస్తాడు. ఇంకా హీరో చూసి, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని చెప్పి అడుగుతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే మంచు అనేది కింద పడేస్తుంది. ఇంకా హీరో అడుగుతాడనమాట, ఏమైంది, ఎందుకని నువ్వు అక్కడ స్నో అంతా తినేస్తున్నావు అని అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, ఏమీ లేదు, నాకు జ్వరం అనేది తగ్గిపోయింది కదా, నన్ను ఇంటికాడ దింపేస్తావు, నా దగ్గర ఉండవు, అందుకే మళ్ళీ స్నో తిని జ్వరం అనేది తెప్పించుకొని నీతోనే ఉండాలని అనుకుంటున్నా అని అనగానే హీరో అయితే అంటాడు, నిన్ను నేను ఎప్పటికీ వదిలి వెళ్ళిపోను, నేనున్నంతకాలం నీకు తోడుగానే ఉంటాను అని చెప్పి అంటాడు. నిజంగానా, ప్రామిస్ చేయి అని చెప్పి హీరో ఇచ్చిన క్యూబ్ అనేది చూపిస్తుంది. ఇంకా హీరో కూడా ప్రామిస్ అని చెప్పి హీరోయిన్కి అయితే హ్యాండ్ ఇస్తాడు. వీళ్ళిద్దరు ఇలా ప్రామిస్ చేసుకోవడం అంతా దూరం నుంచి లీ యాంగ్ ఒక అసిస్టెంట్ అయితే చూస్తాడనమాట. ఇంకా అసిస్టెంట్ అయితే వీళ్ళిద్దరిని ఫోటో అనేది తీస్తాడు. దొరికారు అని చెప్పి వెంటనే అనుకొని ఇంకా లీ యాంగ్ దగ్గరికి అయితే వెళ్ళి వీళ్ళిద్దరి విషయం అయితే చెప్పేస్తాడనమాట. ఇక్కడ సాతు అయితే జిన్తో మాట్లాడతాడు. లీ యాంగ్ నిన్ను చాలా ద్వేషిస్తాడు కదా, అయినా ఎందుకు నువ్వు వాడుతూనే ఉంటావు, ఎందుకు వాడిని ఇష్టపడుతున్నావు అని అడగగానే తనైతే చెప్తుంది, చిన్నప్పుడు నేను ఎప్పుడు లీ యాంగ్తోనే ఉండేదాన్ని, లీ యాంగ్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు, తను ఒక అనాథ, మా నాన్న చాలా మటుకి వాడిని కొట్టి హింసించిన నన్ను ఎప్పుడు మర్యాదగా చూసుకునేవాడు, అండ్ తను నాతో చాలా ప్రేమగా కూడా నడుచుకునేవాడు, ఒకరోజు తను లేకపోతే నేను చనిపోయేదాన్ని కూడా, ఒకరోజు నేను ఎక్కడో పడిపోతూ ఉంటే తన ప్రాణాలకి తెగి మరి నన్నైతే కాపాడాడు, అలా తను నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునేవాడు, అందుకే నేను వాడిని ఇష్టపడతాను, అందరూ వాడు పరువు లేనివాడు అని చెప్పినా సరే నేను వాడిని ఇష్టపడతాను, వాడి దగ్గర పరువు లేదు సిగ్గు లేదు అని చెప్పి అంటారు, కానీ నన్ను కాపాడేవాడికి అన్నీ ఉన్నాయని నేనంతే అనుకుంటాను, నీకు తెలుసా, నాకు అన్నీ తెలుసు, తను నన్ను ఇష్టపడట్లేదనే విషయం కూడా తెలుసు, అయినా నేను మాత్రం వాడిని ఇష్టపడడం అయితే ఆపను అని చెప్పి ఇక్కడ సాతుకైతే చెప్తాదన్నమాట జిన్. యాంగ్ అయితే హీరోయిన్ గురించి హీరో గురించి ఆలోచిస్తాడు. బహుశా హీరోని కాపాడింది హీరోయిన్ ఏమో అని చెప్పి ఆలోచనలో మునిగిపోతూ ఉంటాడు. ఇక్కడ మన హీరో అయితే సీతు దగ్గరికి వెళ్తాడు. సీతునైతే అడుగుతాడు, ఫస్ట్ టైం నువ్వు నన్ను కలిసినప్పుడు ఎందుకని భయపడలేదు, నీకెందుకని భయం వేయలేదు నన్ను చూస్తుంటే అని చెప్పి అడిగేసరికి ఇక్కడ సాతు అయితే షాక్ అవుతాడనమాట. ఇంకా తను ఫుల్గా టెన్షన్ పడిపోతాడు, ఏం చెప్పాలో అర్థమవుదు. ఇంకా సాతు అయితే చెప్తాడు, నేనెందుకు భయపడతాను అని. యాక్చువల్గా సాతు అయితే ఒకరోజు హాస్పిటల్ నుంచి లేట్ నైట్ వెళ్తుంటే ఇక్కడ మన హీరో అయితే ఒక కోడి రక్తం తాగేస్తూ ఉంటాడనమాట. ఇదంతా సాతుకైతే గుర్తొచ్చి, నేను ఒక్కడినే భయపడలేదా, హీరోయిన్ కూడా నీ గురించి మొత్తం తెలుసు, అయినా భయపడుతుందా ఏంటి, లేదు కదా, అందుకే మేము నిన్ను చూసి భయపడం, నువ్వు మంచివాడివి అని చెప్తాడనమాట. లీ యాంగ్ అయితే హాస్పిటల్కి వస్తాడు. అక్కడ మన హీరోయిన్ని చూసి, మీకేమైంది, మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీకు ఒంట్లో బాగాలేదా అని చెప్పి హీరోయిన్ని ఏమీ తెలియనట్టు అడుగుతాడనమాట లీ యాంగ్. ఇంకా హీరోయిన్ కూడా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతుంది. ఇంక ఇదంతా విన్న లీ యాంగ్ అయితే, మీరు నన్ను గుర్తుపట్టగలరా అంటే, నీ వాయిస్తో అని అనగానే హీరో అయితే వస్తాడనమాట. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగానే ఇంకా తనేమీ మాట్లాడు. హీరోయిన్ అయితే చెప్తుంది, లీ యాంగ్ నేను ఇంటికి వెళ్ళాలి, థ్యాంక్స్ మొన్న రాత్ర నన్ను ఇంటికాడ డ్రాప్ చేసినందుకు అని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే లీ యాంగ్ని హీరోయిన్ దగ్గరికి కూడా రానివ్వకుండా, ఈ లగేజ్ పట్టుకోరా అని చెప్పి లీ యాంగ్కి ఇచ్చేస్తాడు. ఇంకా లీ యాంగ్తో అంటాడు, ఎందుకు రా అంతలా వణికిపోతున్నావు, నీకు జస్ట్ లగేజే కదా ఇచ్చాను అని చెప్పి హీరో అనేసరికి లీ యాంగ్ అంటాడనమాట, మీరు లగేజ్ బాగానే ఇచ్చారు, మంచు పడుతుంది, బరువు చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను, తీసుకోండి మహాప్రభు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో కూడా సరేలే తీసుకుంటా అని చెప్పి తీసుకునేసరికి లీ యాంగ్ ఇలా అంటాడు, మొన్న రాత్రి నన్ను చంపేసేంత పని చేశారు, మనిద్దరికి ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా, నేను మిమ్మల్ని ఒకసారి చంపడానికి ప్రయత్నించా, దానికి తోడు మీరు కూడా ప్రయత్నించారు, ఇంకా మీరు నాకు ఏ హాని చేయరేమో కదా అని అనేసరికి
నేనేమీ అలా చెప్పలేదు కదా. నువ్వు నాతో ఇంకోసారి చెలగాటం ఆడావంటే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నేనెవరో నీకు చెప్పాను గుర్తుంది కదా. నేనొక మాన్స్టర్ని, నిన్నే తినేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే హీరో ఇంటికైతే తీసుకువెళ్తాడనమాట, వాళ్ళ ఇంటికి. హీరోయిన్ వెళ్ళిపోగానే హీరోయిన్ వాళ్ళ మదర్ అంటారు, నేను ఇంకా నువ్వు నా కూతుర్ని అబ్యూస్ చేస్తున్నావు, బలవంత పెడుతున్నావు అనుకున్నా. పోలే బాగానే తీసుకొచ్చేసావు అని అనగానే హీరో అయితే అంటాడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనవసరంగా కన్నారేమో. కన్న కూతురు మీద ఇలాంటి నిందలు వేసే తల్లి బ్రతకడం కన్నా చావడం మెరుగు అని నేనైతే నమ్ముతాను అనగానే ఈవిడికైతే చాలా కోపం వస్తుంది హీరో అన్న మాటలకైతే. కానీ ఆమె ఏమీ రియాక్ట్ అవ్వదు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ మాట వినిపించుకోకుండా వెళ్తూ ఉంటుంది హీరో దగ్గరికి. కానీ వాళ్ళ అమ్మగారు అది చూసుకోకుండా హీరోయిన్ అయితే తోసేస్తారు. ఇంకా అప్పుడే అటుగా హీరో రావడం అనేది చూసి, అమ్మ జాగ్రత్తగా నడవాలి కదా, అయ్యో అయ్యో అని చెప్పి నాటకం అయితే ఆడేస్తుంది అన్నమాట హీరోని చూసి. ఇంకా హీరో కూడా వీళ్ళ అమ్మగారు ఆడే నాటకం అంతా చూస్తూ ఉంటారు. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉంటారు. ఇక్కడ మనకి లీ యాంగ్ని చూపిస్తారు. లీ యాంగ్ అయితే తన సుపీరియర్కి చెప్తాడనమాట, హీరో మామూలు మనిషి కాదు, తన్ని మేము చంపడానికి ప్రయత్నించినా తను చనిపోలేదంటే తను ఒక మాన్స్టర్ ఏమో అని అనగానే, వాడి సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు ఏమాత్రం కంగారు పడమాకు అని చెప్పి ఆయన అయితే అనేసరికి లీ యాంగ్ కూడా సరే అంటాడు. ఇంకా వెంటనే లీ యాంగ్ అయితే మన హీరోయిన్ దగ్గరికి వచ్చి అంటాడనమాట, హీరోకి నాకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, మా ఇద్దరికి పెద్ద గొడవలు అయితే అయిపోతున్నాయి, నువ్వు ఆయనకి చెప్పొచ్చు కదా నేను మంచివాడినని, ఒక్కసారి నాతో మాట్లాడమనొచ్చు కదా, ఈ విషయం హీరోతో మాట్లాడతావా అని అనగానే నేను మాట్లాడతా అని చెప్పి అంటది. ఇంకా లీ యాంగ్ నిలగడుగుతుంది, మీరు ఒక విషయం చెప్తారా నాకు, నిన్నొకటి అడగనా అనగానే అడుగు అని లీ యాంగ్ అనగానే, నేను అంత చండాలంగా ఉంటానా ఏంటి, నేను అసహ్యంగా ఉంటానా అని లీ యాంగ్ని అడుగుతుంది. ఆ మాటకి లీ యాంగ్ అయితే హీరోయిన్ వంకైతే చూసి, లేదు మీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు, మీ కళ్ళు చూసిన ప్రతిసారి నాకు మా అక్క అయితే గుర్తొస్తుంది, మీ కళ్ళు మీ ముఖం అన్నీ చాలా అందంగా ఉంటాయి, మా అక్క కూడా అచ్చం ఇలాగే ఉండేది అంతే అందంగా, మా అక్కకి చాలా డబ్బున్న వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే తిండికి వంటకి అన్నిటికీ లోటు ఉండదేమో అని చెప్పి అనుకున్నాను అనగానే, ఆమెకి పెళ్లి చేసావా మరి అని హీరోయిన్ అయితే అడుగుతుంది. అడగగానే ఇక్కడ తనైతే చెప్తాడు, లేదు తను చనిపోయింది, అవును తను చనిపోయింది నా వల్లే అని చెప్పి తను బాధపడతాడు. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది అన్నమాట లీ యాంగ్ మాటలకి. ఇంకా హీరోయిన్ అయితే కారులో వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే చెప్తుంది హీరోకి, మీరు ఒకసారి లీ యాంగ్ని కలవండి, ఈరోజు నేను కలిసాను, తను మీకు ఈ విషయం చెప్పమన్నాడు అని. ఆ మాటకి హీరో అంటాడు, వాడు అంత తెలివి తక్కువవాడు కాదు, నువ్వే నన్ను ఆ రాత్రి కాపాడావని వాడికి తెలుసు, నీకు కూడా ప్రమాదం అనేది ఉంటుంది, కొన్ని రోజులు నేను నిన్ను కలవను, అయినా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లే ముందు ఏడవడం అనేది ప్రాక్టీస్ చేయి, నేను నిన్ను తిట్టాను నువ్వు ఏడుస్తున్నావు అన్నట్టే నాటకమాడు అనగానే హీరోయిన్ అయితే వెంటనే యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది అన్నమాట. హీరో నిజంగా తిట్టేశాడేమో అన్నట్టు ఏడుస్తుంది. ఈ యాక్టింగ్ అంతా చూసి హీరో అయితే నవ్వుకుంటాడు, అమ్మో చిన్నది చెప్తే చాలు అల్లికిపోతుంది ఈ పిల్ల అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో అయితే ఇక్కడ లీ యాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఏంటబ్బాయి నన్ను కలవాలని చెప్పి అనుకున్నావంట, ఏంటి సంగతి అని అనగానే లీ యాంగ్ అయితే డైరెక్ట్ మ్యాటర్లోకే వచ్చేస్తాడు. మిమ్మల్ని చాలా బుల్లెట్స్తో కాల్చాము, కారుతో తొక్కించేసాము, అయినా నువ్వు చనిపోలేదు, నీ అదృష్టమో నా అదృష్టమో తెలియదు, నువ్వు చావలేదు కాబట్టి నా దురదృష్టం శాతం నన్ను చంపడానికి వచ్చావు, ఇంతకీ నువ్వు ఎవరివో చెప్పగలవా అని అడగగానే హీరో మాత్రం ఏమీ మాట్లాడు, తట్టుకోలేవు నేనెవరో చెప్తే అని చెప్పి అంటాడనమాట. నేను నీకు మాట అనేది ఇస్తున్నాను, నేను గనక నువ్వెవరో తెలుసుకొని మాట గనక తప్పి అందరికీ చెప్తే నాకు పిల్లలు పుట్టరు, నేను నాశనం అయిపోతాను, సర్వనాశనం అయిపోతాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి మన హీరో అయితే చెప్తాడు, నిజానికి నేను ఒక మాన్స్టర్ని, నేను మనుషుల్ని తింటాను, మనుషుల రక్తం తాగుతాను అని చెప్పి ఇది విన్న లీ యాంగ్ అయితే ఫుల్గా షాక్ అయిపోతాడు. ఇక్కడ సీతు అయితే హీరోకి మేకప్ అనేది వేస్తాడనమాట దెయ్యంలాగా. ఒరే ఇలా వెళ్తే హీరోయిన్ భయపడుతుందిరా అని అంటే, మీరే కదా లీ యాంగ్కి తెలియకూడదు హీరోయిన్ని కలవాలని చెప్పి అన్నారు, అందుకే మేకప్ వేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా ఆ మేకప్తోనే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ అయితే గుర్తుపట్టేస్తుందన్నమాట హీరో అక్కడికి వచ్చాడు అని చెప్పి. ఇంకా వెంటనే కిటికీలు అనేవి తెరిచి, మిస్టర్ షేన్ మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు, కొంచెం రండి ఇటు అని చెప్పి పిలుస్తుంది అన్నమాట. ఇంకా హీరో కూడా అంటాడు, ఎలా ఉన్నావు బాగానే ఉన్నావంటే, నేను బాగానే ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే హీరో ఫేస్ అనేది టచ్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా వెంటనే హీరో అయితే తన ఫేస్ అనేది టచ్ చేయనిస్తాడనమాట. కానీ అప్పుడే హీరో అయితే ఈ విల్లా అనేది కట్టుకుంటాడు కదా. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏమైంది మీకు ఏమైనా గాయాలనేవి అయినాయా మళ్ళీ, ఎందుకని ఈ విల్లా కట్టుకున్నారు అని చెప్పి అడిగేసరికి ఇంకా హీరో అయితే చెప్తాడు, అదేమీ లేదు,
నువ్వు నన్ను చూసి భయపడకూడదు అని చెప్పి ఇలా కట్టుకున్నాను అంతే అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే నవ్వుకుంటుంది. ఏంటండి మీరు మర్చిపోయారా ఏంటి? నాకు చూపు కనిపించదు, నేనేమీ భయపడను, మిమ్మల్ని చూడలేను కూడా అని అనగానే హా అవును కదా, నేను ఎలా మర్చిపోయిన విషయం అని చెప్పి విల్ల అయితే తీస్తాడు. ఇక్కడ సేతు అయితే అంత దారుణంగా మేకప్ అనేది వేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను త్వరగా నీ దగ్గరికి అయితే వస్తాను. అయినా మీ అమ్మగారు రూమ్ ఎక్కడుందో చెప్తావా? ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడాలి అనగానే ఇదిగోండి ఇటు పక్కన ఉంటుంది వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ అయితే చూపిస్తుంది. ఎందుకని మా అమ్మగారిని కలవాలి అని చెప్పి అడగగానే కొంచెం పని ఉందిలే, ఆవిడతో మాట్లాడి కొన్ని పనులు కానివ్వాలి అని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే మన హీరో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారి రూమ్కి వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారిని అయితే ఫుల్గా భయపెట్టేస్తాడు దెయ్యంలాగా. ఆవిడైతే గమ్మున టెన్షన్ అనేది పడిపోయి ఆ రాత్రికి రాతే అక్కడి నుంచి మాయమైపోవాలని చెప్పి అనుకుంటుంది అనమాట, ఈ కొంపలో దెయ్యాలున్నాయని. ఇక్కడ మనకి లీ యాంగ్ని చూపిస్తాడు. ఎలాగైనా హీరో మీద కేసు అనేది పెట్టి జైల్లో పెట్టి అసలు వీడు నిజంగా మనుషులు తింటాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటాడు. అలా ఒక ప్రముఖ వ్యాపారిని అయితే కిడ్నాప్ అనేది చేసి అతన్ని టార్చర్ చేసి అతని ద్వారా ఇక్కడ కేసు అనేది పెట్టిస్తాడనమాట. ఇంకా అలానే హీరోని పోలీసులు స్టేషన్లో అయితే అరెస్ట్ చేస్తారు. మన హీరో కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాడు, తను ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఇంకా అలా హీరో అయితే స్టేషన్లో ఉంటాడు. ఈ విషయమే ఇక్కడ అందరికీ తెలుస్తుంది. అలా ఇక్కడ ఇంట్లో మేట్స్ అందరూ మాట్లాడుకోవడం హీరోయిన్ అయితే విని అసలు హీరోకి ఏమైందో అని చెప్పి అడుగుతుంది అనమాట. వాళ్ళందరినీ పిలిచి ఇంకా వాళ్ళు కూడా చెప్తారు హీరోని స్టేషన్లో పెట్టారు అని. లియాంగ్ అయితే హీరో నిజంగా మాన్స్టరా కాదా అని చెక్ చేయాలని చెప్పి కొన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తిని అయితే అక్కడ కూర్చోబెడతాడనమాట. అతనికి ఆహారం పెట్టుకుంటూ చితక బాధేసి ఉంచుతారు. ఇంకా అతను రక్తం కారుతూ కూడా ఉంటాడు. ఇంకా హీరోకి రక్తం చూస్తే చాలు తనకైతే తన ఏంటో అనేది తెలిసిపోతుంది కదా. ఇక్కడ లియాంగ్ అంటాడు, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, మీరు మనుషుల రక్తం తాగుతారు కాబట్టి ఆ అమ్మనామకుడిని మీ దగ్గరికి పెట్టాను, వాడికి ఎవరూ లేరు, మీరు వాడిని తినచ్చు అని చెప్పి అంటాడు. కానీ అతను మాత్రం నన్ను కాపాడండి, నాకు బ్రతకాలని ఉంది ప్లీజ్ అని చెప్పి హీరోనైతే అడుగుతూ ప్రాధేయపడుతూ ఉంటాడనమాట. కానీ మన హీరో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. తనైతే బ్లడ్ని చూసి ఫుల్గా టెంప్ట్ అయిపోతాడనమాట. ఇంకా తను అలా బిగిసిపోయి కూర్చొని ఉంటాడు. చాలా అంటే చాలా బాధపడతాడు, ఏమీ సహాయం చేయలేకపోతున్నానని. ఇక్కడ మన హీరోయిన్ కంగారు పడి సేతు దగ్గరికి వస్తుంది. హీరోని ఎలాగైనా కాపాడాలి, తను ఏ స్టేషన్లో ఉన్నాడో చెప్పొచ్చు కదా, నేను వెళ్తాను అని చెప్పి అనేసరికి సేతు అయితే అంటాడు, తను బాగానే ఉంటాడు, నువ్వేమీ కంగారు పడుకు, తను ఎలాగైనా సర్వైవ్ అనేది అవగలడు అని చెప్పి సేతు అయితే చెప్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు. లేదు నువ్వు తన గురించి అసలు వరి అవ్వట్లేదేంటి, నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది, తనకేమైనా ప్రమాదం జరిగితే ఎలాగా, తను ఏమైపోతాడో ఏంటో నాకు చెప్పు, నేను వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. సేతు అయితే చెప్తాడు, తనకి ఏమీ అవసరం లేదు, తనకి కేవలం కావాల్సింది ఒక బ్లడ్ మాత్రమే, తనకి రక్తం ఉంటే చాలు, ఎవరి సహాయం అక్కర్లేదు సరేనా అని అంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ పలుకుబడి వాడి హీరో ఎక్కడున్నాడో ఏ స్టేషన్లో ఉన్నాడో కనుక్కోవా అని చెప్పి అంటది. ఇంకా కూతురు మాట కాదనలేక తన తండ్రి కూడా సరేనమ్మా నేను కనుక్కుంటాను అని చెప్పి ఇంకా ఫోన్ అయితే చేస్తాడు. ఇంకా అలా ఫోన్ చేయగానే చాలా మంది చెప్తారు హీరో ఏ స్టేషన్లో ఉన్నాడో అని. ఇంక ఇదంతా హీరోయిన్ అయితే వింటదన్నమాట. ఇంకా విని అక్కడికైతే వెళ్ళాలని అనుకుంటుంది. ఇక్కడ సేతు అయితే జిన్ దగ్గరికి వస్తాడు. నీకు లియాంగ్ బాగా తెలుసు కదా, లియాంగ్ కావాలని నా స్నేహితుడిని జైల్లో అయితే పెట్టాడు, తన పరిస్థితి అసలు బాగుండేలాగా లేదు, నువ్వు కొంచెం లియాంగ్తో మాట్లాడు ప్లీజ్ వచ్చి అని అడుగుతారు. ఇక్కడ హీరో కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి వాళ్ళనైతే కొట్టమంటాడనమాట లియాంగ్ అయితే. ఇలా హీరోని విడిపించుకొని వచ్చిన వాళ్ళందరినీ జైల్లో అయితే పెట్టేస్తాడు లియాంగ్. ఎలా తప్పించుకుంటాడో నేను చూద్దాను అనేసరికి జిన్ అయితే వచ్చి ఎందుకని చెప్పి అతన్ని జైల్లో పెట్టావు, ప్లీజ్ అతన్ని వదిలే అని చెప్పి అడుగుతుందన్నమాట లియాంగ్ని. ఇంకా లియాంగ్ అయితే చెప్తాడు, నిజానికి నేను చావు బ్రతుకుల మీద ఉన్నాను, దానికి కారణం ఎవరో కాదు వీడే నన్ను చంపాలని ప్రయత్నించాడు, అలాంటి వాడిని వదిలేయమంటావా అని అడిగేసరికి జిన్ అయితే అంటది, అలాంటి విషయాలు మనం తర్వాత చూసుకుందాం, కానీ తన వల్ల అమాయకమైన ప్రజలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా వదిలే, నేను అడుగుతున్నాను కదా ప్లీజ్ ఈ సహాయం చెయ్యు అని చెప్పి అంటది. కానీ లియాంగ్ అయితే గట్టిగా అరిచేస్తాడనమాట జిన్ మీద. ఆ పైనుంచి దేవుడు వచ్చి వాడిని వదిలిపెట్టమన్నా నేను వదిలిపెట్టను అని చెప్పి అరిచేసరికి తన పరువు పోయినట్టయితే ఉంటుంది. ఇంకా తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది అనమాట. అలా తను అరిచాడని బాధతో మన హీరోయిన్ అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్కి అయితే ఏడ్చుకుంటూ వస్తుంది. ఇంకా మన హీరోయిన్ ఏడ్చుకుంటూ వచ్చి నేను ఒకళ్ళ మీద కేసు పెట్టాలని అనేసరికి ఇక్కడ లియాంగ్ అయితే కంగారు పడిపోతాడు. ఎవరేం చేశారో నాకు చెప్పండి, వాళ్ళని నేను చంపేస్తాను, నీ ఏడుపుకు కారణం ఎవరో చెప్పు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి నా ఏడుపుకు కారణం ఎవరో కాదు హీరోనే అని చెప్పి అంటది. తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, తను చాలాసార్లు నన్ను కొట్టేవాడు అని చెప్పి హీరో మీద కేసు పెట్టడానికి వస్తుంది. ఇది చూసిన లియాంగ్ అయితే దొరికాడు, ఇప్పుడు వీడు బయటికి వెళ్ళే
ఛాన్స్ కూడా లేదు అని చెప్పి అనగానే వాడిని నువ్వు గుర్తుపట్టగలవా, ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను తన వాయిస్ గుర్తుపెట్టగలను, కానీ ఒకసారి తన మొహం అనేది ముట్టుకుంటే తనో కాదో అని నేను కన్ఫర్మ్ చేయగలను, నన్ను తన దగ్గరికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది. ఇంకలా తీసుకువెళ్ళి హీరో ముఖం అయితే పట్టుకుంటే హీరో మాత్రం ఇక్కడ ఉండకు, వెళ్ళిపో అని మాత్రమే చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి రిపోర్టర్స్ కూడా వస్తారన్నమాట. లియాంగ్ అయితే చెప్తాడు, చూసారా వాడు ఎంత దుర్మార్గుడో, ఒక కళ్ళు లేని పిల్లని కూడా హింసించాడు అని చెప్తూ ఉంటే మన హీరోయిన్ మాత్రం వెంటనే హీరోని పట్టుకొని కిస్ అనేది చేసేస్తుంది. ఇంకా అలా కిస్ అనేది చేసేసరికి హీరో ముఖం క్లియర్గా కనబడిపోతుంది అన్నమాట. తన బ్లడ్ అనేది తాగుతుంది కాబట్టి హీరోయిన్. ఇంకా హీరోయిన్ అయితే అందరికీ చెప్తుంది, తను నన్ను కాపాడాడు కానీ ఎప్పుడూ హింసించలేదు, తను చాలా మంచివాడు అని చెప్తుంది. ఇంకా అందరి ముందు చెప్పడంతో హీరోని కూడా వదిలేస్తారన్నమాట. ఇక్కడ సుపీరియర్ అయితే ఉంటాడు కదా లియాంగ్కి, అతనైతే లియాంగ్ని పిలిచి ఇలాంటి పెంట పనులు ఎందుకురా చేశావు, నేను ఆల్టర్నేటివ్ అనేది వెతికాను, మూ ఫ్యామిలీ నుంచి 30th జనరేషన్కి చెందిన ఒక అమ్మాయి అయితే వస్తుంది, తనైతే ఇంకా హీరోని చూసుకుంటుంది, తన శక్తి ముందు హీరో ఎందుకు పనికిరాడు అని చెప్పి అంటది. ఇక్కడ జిన్ అయితే బాగా బాధపడుతూ ఉంటుంది అన్నమాట. లియాంగ్ తన్ని అరిచాడని చెప్పి జిన్ మీద అరిచినందుకు లియాంగ్ కూడా అంతే బాధపడతాడు. ఇంకా జిన్ వల్ల ఇంటి బయటే ఉండి అలా చూస్తూ ఉంటాడనమాట, నేను తప్పు చేశాను అని. కానీ ఇంట్లోకి వెళ్ళే ధైర్యం అయితే చేయడు. ఇక్కడ మన హీరో అయితే ఎక్కువ రోజులు భోజనం అనేది చేయకుండా జైల్లో ఉండడం వల్ల అన్ని రోజులే పడుకొని ఉంటాడు. అలా 3 days అయితే గడిచిపోద్ది. హీరోయిన్ మాత్రం హీరో పక్కనే ఉంటుంది అన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే కళ్ళు కనబడవు కదా, ఒక్కరోజు రూమ్లో నుంచి బయటికి రావడంతో ఏ రూమ్కి ఎలా వెళ్ళాలో తెలియక లైబ్రరీ చుట్టూ తిరిగేస్తూ ఉంటుంది. అలా ప్రతి రూమ్లో చెక్ చేసుకుంటూ ఉంటుంది హీరో ఉన్నాడా లేదా అని. ఇక్కడ మన హీరో అయితే లెగుస్తాడనమాట. హీరోయిన్ లేదు అని చెప్పి చూసేసరికి బయట అయితే సౌండ్స్ వినబడతాయి. అమ్మో హీరోయిన్ వచ్చేసేలా ఉందని చెప్పి మళ్ళీ పడుకున్నట్టు యాక్టింగ్ అయితే చేస్తాడు. ఇంకా అప్పుడే హీరోకి అయితే గుర్తొస్తుంది, తనకి కళ్ళు కనబడవు కదా, నేనెందుకని ఇలా యాక్టింగ్ చేస్తున్నాను, పోలే వెళ్ళి స్నానం చేద్దాం అని చెప్పి అనుకుంటాడు. ఇంకా సరే అని చెప్పి స్నానం చేయడానికి స్నానం చేస్తుంటే మన హీరోయిన్ అయితే ప్రతి రూమ్కి వెళ్ళి ఎక్కడ హీరో ఉన్నాడో అని చెప్పి చూస్తూ ఉంటుంది. అలా మన హీరోయిన్ బాత్రూంలో కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. మన హీరో అయితే అబ్బా సౌండ్ చేస్తే దొరికేస్తానే అని చెప్పి అనుకుంటాడు. మన హీరోయిన్ అయితే అలా వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ టచ్ చేసి హీరో బాత్రూంలోనే ఉన్నాడు అని చెప్పి అనుకొని సైలెంట్గా ఏమీ మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది. హీరో అయితే అనుకుంటాడు, దానికి కళ్ళు లేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే కళ్ళున్న దారుణమైన విషయాల్ని చూడాల్సి వచ్చేది, హమ్మేసా అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక్కడ లియాంగ్ దగ్గరికి మళ్ళీ జిన్ అయితే వస్తుంది. జిన్ అయితే అంటది, రాత్రి నువ్వు సరిగ్గా పడుకోలేదు కదా, నా గురించి ఆలోచించావు కదా అని అడగగానే ఇక్కడ లియాంగ్ కూడా చెప్తాడు, నీ గురించే ఆలోచించాను, నీ మీద అరిచాను కదా, నన్ను క్షమించు అని అనగానే పర్లేదులే అని చెప్పి అంటది, నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, ఫుడ్ తిను అని చెప్పి అని ఫుడ్ అనేది పెడతది. లియాంగ్ ఇలా అయితే అంటది, నీకేం తక్కువ, నాతో పాటు వచ్చేయచ్చు కదా, నాతో ఉండొచ్చు కదా, పెద్ద కోట్లో ఉండొచ్చు, నీకు రాజమర్యాదలు విందు భోజనాలు అన్నీ ఉంటాయి, ఇది ఒక జైల్లా ఉంది అని చెప్పి అనేసరికి ఇక్కడ లియాంగ్కి చాలా బాధ వచ్చేస్తుంది అన్నమాట. తన కష్టపడి సంపాదించుకున్న ఇంట్లోనే తను ఉన్నాడని భావిస్తాడు. ఇంకా లియాంగ్ ఇలా అంటాడు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా మిస్టర్ జిన్, నన్ను కొంచెం వదిలేయండి, మీరు ఎందుకని నన్ను ఇలా పీడించుకొని తింటున్నారు అని చెప్పి అరిచి అక్కడి నుంచి జిన్ అయితే పంపించేస్తాడనమాట. జిన్ అయితే ఇంకా బాధపడుతుంది. హీరోకి ఆపోజిట్గా ఇక్కడ అయితే 32 జనరేషన్కి సంబంధించిన మూన్ అయితే తీసుకువస్తారన్నమాట. ఇంకా మూ చేతుల్లోనే హీరో చావుందని చెప్పి అందరూ అయితే అనుకుంటారు. ఇక్కడ హీరో అయితే వెళ్తాడు సాతు దగ్గరికి. సాతుతో చెప్తాడు, హీరోయిన్ నా బ్లడ్ తాగిన వెంటనే తను చూడగలుగుతుంది, నేను గమనించాను నన్ను కిస్ చేసినప్పుడు అనగాని, మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, ఎంతవరకు తనకు కనబడుతుందో తెలియాలి కదా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే పాల్లో తన బ్లడ్ అనేది కలిపి హీరోయిన్కి ఇమ్మంటాడు. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్కి పాలనేది ఇచ్చి పాలనేది తాగు అని చెప్పి హీరోయిన్కి ఇస్తాడు. ఇంకా హీరోయిన్కి తెలియకుండా దూరంగా వెళ్ళి దాగుంటారన్నమాట సేతు అండ్ మన హీరో కూడా. ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు హీరోయిన్ పాలు తాగినప్పుడు నిజంగా కళ్ళు కనబడుతున్నాయా లేవా అని. మన హీరోయిన్ అయితే పాలు అనేవి తాగేస్తుంది. దాంట్లో మన హీరో బ్లడ్ అనేది కలిపి ఉంటాడు కదా. ఇంకా వెంటనే హీరోయిన్కి అయితే కంటి చూపు అనేది వచ్చేస్తుంది. నాకు కనబడుతుంది, అయ్యే షన్ మీరు అక్కడున్నారా అని చెప్పి హీరోయిన్ పరిగెట్టుకొని షన్ దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే తనకి ఏమీ కనబడదు. నాకు ఇప్పుడే కనబడింది, నేను మిమ్మల్ని చూడగలిగాను, కానీ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడలేకపోతున్నాను, ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగాని, నాకంతా తెలుసు, నువ్వు కంగారు పడుకు, నేను నిన్ను చూసుకుంటా అని హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఇక్కడ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంకా హీరోయిన్కి అయితే ఐస్ అన్ని చెక్ చేస్తారు. తనకి అసలు ఐస్ వచ్చే అవకాశం ఉందా లేదా, బై బర్త్ తనే తనకి కళ్ళిపోయినాయి కదా, ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మిస్ మూ అండ్ లియాంగ్ ఉంటారు. లియాంగ్ అయితే అడుగుతారు, హీరోని ఎలా చంపాలని అనుకుంటున్నారు,
అసలు మీరు ఏం ప్లాన్ చేశారని కానీ మిస్ము అయితే చూపిస్తుంది అనమాట. నేను ట్రైన్ చేసిన నింజాస్ అయితే ఇక్కడ ఉన్నారు, వారు ఎలాంటి వాడినైనా చంపేయగలరు, చూడు నువ్వే అని చెప్పి వాళ్ళని అయితే చూపించేసరికి ఇక్కడ లియాంగ్ అయితే అంటాడు, హీరో చావు ఇంకా మీ చేతుల్లోని, మనం చూడ్డానికి ఉంటే సరిపోతుంది కదా అని అనగానే మిస్ము కూడా సరే అంటారు. ఇక్కడ మన హీరో హీరోయిన్ ఇద్దరు బయటకైతే వస్తారు. ఇక్కడ ఒక డ్రామా అయితే చూస్తారు. దాంట్లో హీరోయిన్ అయితే చనిపోయి ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే అంటది, నేనైతే చావాలని చెప్పి అనుకోవడం లేదు అనగానే హీరో అయితే అడుగుతాడు, ఎందుకు నువ్వు చావాలని అనుకోవడం లేదు, మనిషి అనక ఎప్పుడైనా చనిపోతారు కదా అని అనగానే, లేదు మీరు అయితే అసలు చావరు కదా, మీరు జీవితాంతం బ్రతికే ఉంటారు, ఎంతమంది చనిపోయినా మీరు సర్వైవ్ అవుతారు, అలానే నేను మీకు తోడుగా నేను కూడా బ్రతకాలనుకుంటున్నా, మీరు ఎంతకాలం అయితే బ్రతుకుతారో నేను మీతో అంతకాలమే బ్రతుకుతా అని హీరోయిన్ అయితే అంటది. ఇది విన్న హీరోకి నోటి నుంచి మాట రావట్లేదు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట, ఏమీ చేయలేక. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో పార్ట్ 2 అయితే కంప్లీట్.